హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నీ తనువు నాదే చెలి' పార్ట్ 18. అందుకు సామ్రాట్ తన్ని ఇంకొంచెం దగ్గరికి లాక్కుంటూ, నాటకాలాడాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నీ ఊపిరి కూడా నా నుండి తప్పించుకోలేదు. అలాంటిది నా చెర నుండి నువ్వు తప్పించుకోగలను అని ఎలా అనుకుంటున్నావు? నువ్వు నా నుండి దూరం అయినప్పుడే నాకు మెలకువ వచ్చింది. కానీ అసలు నువ్వేం చేస్తావో చూద్దామని ఎదురు చూస్తూ ఉన్నా. కానీ చూస్తుంటే నీకు కూడా నా మీద ఇష్టం ఉన్నట్లుగానే ఉందిగా. అందుకే కదా నన్ను ముద్దు పెట్టుకోవటానికి అంత దగ్గరికి వచ్చావు. అయితే ఇంకెందుకు ఆలస్యం, పద తొందరగా పెళ్లి చేసుకుని మన పనిలో మనం పెడదాం అని అన్నాడు తనని ఇంకొద్దిగా దగ్గరకు లాక్కుంటూ. వైదేహి ఒక్కసారిగా తన బలమంతా ఉపయోగించి ఒక తోపు తోసింది. ఈసారి వైదేహి నిజంగానే బలంగా తోయటంతో కొద్దిగా దూరం జరిగి తననే కోపంగా చూస్తున్నాడు సామ్రాట్. కానీ వైదేహి ఆ చూపులను లెక్క చేయకుండా అతన్ని తీక్షణంగా చూస్తూ, ఏంటి ప్రతిసారి పెళ్ళి పెళ్ళి అంటున్నావు? నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కానట్టుంది. నాకు నువ్వంటే ఇష్టం లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోను. అంతగా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే నా ప్రాణం తీసుకుంటాను గాని నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను అని తన మాట పూర్తి కాకముందే సామ్రాట్ ఒక్కసారిగా ఆమె మీదకి విరుచుకుపడుతూ తన్ని బలంగా గోడకి అదిమి పెట్టి తన చేతులను లాక్ చేసి చాలా ఫోర్స్గా తన పెదాలు అందుకున్నాడు. ఇది అస్సలు ఊహించలేదు వైదేహి. ఇంత హఠాత్తుగా తను ముద్దు పెట్టుకోవటం, అది కూడా చాలా ఫోర్స్గా తనని ముద్దు పెడుతూ ఉన్నాడు. అసలు వైదేహి ఇంకా తేరుకోలేదు. అంతలోనే సామ్రాట్ తన వేగాన్ని అంతకంతకు పెంచుతూ పోతూ ఉంటే వైదేహికి ఇక ఊపిరి ఆడడం లేదు. గింజుకుందామంటే తన చేతులు కూడా అదిమి పట్టుకోవటంతో అవ్వట్లేదు. ఇక తన కళ్ళల్లో నీళ్లు కారడం మొదలయ్యాయి. అప్పుడు సామ్రాట్ తనని వదిలి తననే కోపంగా చూస్తూ, ఎన్నోసార్లు చెప్పాను, ఇక మళ్ళీ చెప్పను. నీ పెళ్ళి జరిగేది నాతోనే. దాన్ని తప్పించుకోవటానికి నువ్వు చచ్చిపోవాలని చూస్తే ఆ చావు నుండి కూడా వెనక్కి తీసుకొస్తానేమో కానీ నిన్ను మాత్రం వదలను. రేపే మన పెళ్ళి. దానికి నువ్వు రెడీగా ఉండు అని విసురుగా తన్ని వదిలి అక్కడి నుండి బయటికి నడిచాడు. అక్కడే స్టన్ అయిపోయి నిలబడి చూస్తుంది వైదేహి. సామ్రాట్ వెళ్ళిన కొద్దిసేపటికి పరుగున గదికి వచ్చారు రమా, శ్రీధర్ గారు. తమ నిస్సహాయ స్థితికి తమను తామే తిట్టుకుంటూ రోదిస్తూ ఉన్నారు. కానీ వైదేహి మాత్రం ఉలుకు పలుకు లేకుండా అలానే నిలబడి ఉంది. తనకు అసలు పెళ్లి చేసుకోవాలని ఎంత మాత్రం లేదు. కానీ దీని నుండి ఎలా తప్పించుకోవాలో మాత్రం అర్థం కావటం లేదు. అందుకే తన తండ్రి వైపు నిస్సహాయంగా చూస్తూ, నాకు ఈ పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న, ఏదో ఒకటి చెయ్యి. ఆ మాటకి శ్రీధర్ గారు పూర్తిగా విరిగిపోయి తన్ని నిస్సహాయంగా చూస్తూ ఉన్నారు. ఇక ఆయన చేతిలో కూడా ఏమీ లేదని అర్థమయ్యాక తన కన్నీళ్లు ఎంతమాత్రం ఆగడం లేదు. బోరున విలపించడం మొదలుపెట్టింది. తను అలా ఏడుస్తూ ఉంటే రమాగారు తనని హత్తుకుని తన్ని సముదాయించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక శ్రీధర్ గారు కొద్దిసేపు ఆలోచించి ఏదో ఉపాయం తట్టిన వాడిలా, ఒక పని చెయ్యొచ్చురా మనం ఆ మాటకి ఒక చిన్న ఆశ చిగురించినట్లుగా. వైదేహి ఇంకా రమాగారు ఆయన్ని చూసేసరికి శ్రీధర్ గారు మళ్ళీ మాట్లాడుతూ, నువ్విక్కడి నుండి పారిపో. ఆ మాటకి వాళ్ళు అర్థం కానట్లు చూస్తుంటే శ్రీధర్ గారు మళ్ళీ మాట్లాడుతూ, నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఒకరు బెంగళూరులో ఉన్నారు. తను నాకు చాలా క్లోజు. అతడి గురించి మన చుట్టాలకు కానీ ఇంటి పక్కన వాళ్ళకి కానీ ఎవరికీ తెలీదు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటే ఏమీ చేయలేవు. అందుకే ఈరోజు రాత్రి 10 గంటలకి బెంగళూరుకి వెళ్ళే ట్రైన్ ఉంది. నువ్వు రిజిస్ట్రేషన్ కాకుండా మామూలుగా టికెట్ తీసుకుని బెంగళూరుకి వెళ్ళిపో. నేను ఈలోగా వాడికి ఫోన్ చేసి ముందే ఇదంతా ఇన్ఫర్మేషన్ చేసి పెడతాను. సరేనా? ఆ మాటకి వైదేహి ఆయన్ని చూస్తూ, మన తప్పు ఏమీ లేనప్పుడు మనం పారిపోవడం ఏంటి నాన్న? ఎదురు తిరిగి నిలబడాలి. కానీ ఆ మాటకి ఆయన భారమైన నిట్టూర్పు వదులుతూ, ఇది కలికాలంగా. ఇప్పుడు మంచి కంటే చెడుకే ఎక్కువ పవరు. అందులోని నిలబడాలి అంటున్నావు. ఎవరికి ఎదురుగా నిలబడతావు? ఆ మాఫియా డాన్కా ఎలా నిలబడతావు? అసలు ఇప్పటిదాకా తన గురించి మనకి ఏమీ తెలీదు. అసలు ఏమేమి అక్రమ వ్యాపారాలు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఇవన్నీ తెలిసినా కూడా మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేము. ఎందుకంటే ఎవరు ఆ కేసుని తీసుకోరు కాబట్టి. మరి ఇప్పుడు ఎదురు నిలబడితే నష్టం జరిగేది మనకే.
నాశనం అయ్యేది నీ జీవితమే. అందుకే ఇప్పుడు మనం రిస్క్ తీసుకోవద్దు. ముందైతే ఇక నుండి నువ్వు వెళ్ళిపో. ఆ తర్వాత ఏం చెయ్యాలనేది చూద్దాం. ఎందుకో వైదేహికి కూడా ఇది సమంజసంగానే అనిపించడంతో తన కన్నీళ్లు తుడుచుకొని స్థిరంగా, సరే నాన్న, నువ్వు చెప్పినట్టే వింటాను. నేను బెంగుళూరు వెళ్ళడానికి సిద్ధమే. ఆ మాటకి ఆయన కుదుట పడి, నీకు బెంగుళూరులో దిగాక ఎక్కడ ఉండాలి, ఏంటి అనే డీటెయిల్స్ నేను చెప్తారా? ముందైతే నువ్వు వెళ్ళు. ఒక 2 జతలు అత్యవసర సామానుల వరకు సర్దుకో. సరేనా? వైదేహి అందుకు తల ఊపి తన గదికి వెళ్ళిపోయింది. ఇటు శ్రీధర్ గారు ఇంటి నుండి బయటికి వచ్చి వాళ్ళ ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాన్ డబ్బా దగ్గరున్న ఫోన్ బూత్ నుండి తన బెంగుళూరు ఫ్రెండ్కి ఫోన్ చేసి పూర్తి విషయం వివరించారు. సహాయం కోసం అడిగారు. ఆయన కూడా శ్రీధర్ గారికి చాలా క్లోజ్ అవడం చేత వైదేహిని కొద్ది రోజులు తన ఇంట్లో ఉంచుకోవటానికి ఒప్పుకున్నారు. ఇక ఆయన ఒప్పుకోవడంతో శ్రీధర్ గారు కూడా సంతోషపడుతూ అక్కడి నుండి తమ ఇంటికి చేరుకున్నారు. ఇదంతా జరిగేటప్పటికి సమయం అప్పుడే 8:30 అవుతుంది. ఇక వైదేహి హడావిడి పడుతుంటే రమాగారు తన కోసం బాక్సు తన బ్యాగ్లో పెట్టి వైదేహి ఏడుస్తూ ఇద్దరిని గట్టిగా హత్తుకుంది. వాళ్ళల్లో ఎవరికీ కూడా ఇప్పుడు ఇది ఇష్టం లేదు. అసలు వైదేహికి ఇలా పారిపోవాలని కూడా లేదు. శ్రీధర్ గారికి కూడా తన కూతురు పిరికిదానిలా పారిపోవటం ఇష్టం లేదు. కానీ వీళ్ళ దగ్గర ఇంకొక దారి అయితే లేదు కదా. ఇప్పుడు కనుక తను పారిపోకపోతే సామ్రాట్ని తను బలవంతంగా పెళ్లి చేసుకుంటాడు. అందుకే భారమైన హృదయాలతో వైదేహిని తల్లిదండ్రులిద్దరూ దగ్గరుండి పంపుతున్నారు. వైదేహి ముందు దారి నుండి కాకుండా దొంగల హుడీ వేసుకుని వెనక దారి నుండి బయటపడింది. రమ శ్రీధర్ గారు ఇంట్లోనే ఉండిపోయారు. ఎందుకంటే ఒకవేళ ఇద్దరు ముగ్గురు బయటికి వస్తే అనుమానం వస్తుందేమోనని. అలా ఇంటి నుండి బయటికి నడిచింది వైదేహి. తన హుడీని తల మీదుగా వేసుకుని మొహం కనబడకుండా కప్పుకుని అటు ఇటు చూసుకుంటూ జాగ్రత్తగా నడుస్తుంది. అప్పటికే రాత్రి అయిపోవడంతో చిన్నగా చీకట్లు ముసురుకున్నాయి. రోజు కన్నా ఎక్కువగా చీకటిగా ఉంది రోజు. వైదేహి మనసులో చిన్నగా గుబులు రావడం మొదలయ్యింది. మనసంతా అల్లకల్లోలంగా అనిపిస్తుంటే గుండె మీద చెయ్యేసుకుని భయపడుతూ మళ్ళీ ధైర్యం తెచ్చుకుని నడవడం మొదలుపెట్టింది. ఎందుకో తను ఎవరో ఫాలో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అనుమానంగా వెనక్కి తిరిగి చుట్టూ చూసిన తనకి ఎవరూ కనబడకపోవడంతో మళ్ళీ ముందుకు తిరిగి నడుస్తూ ఉంది. కానీ నడుస్తున్నంతసేపు కూడా తన్ని ఎవరో వెంబడిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉండడంతో ఇంకోసారి కూడా అలానే వెనక్కి తిరిగి చూసింది. కానీ మళ్ళీ ఈసారి కూడా తనకెవ్వరూ కనిపించకపోవడంతో మళ్ళీ ముందుకు తిరిగింది. కానీ అంతకంతకు తన అనుమానం పెరుగుతూ ఉండడంతో తన నడకలోని తీవ్రతను పెంచి కొంచెం వేగంగా నడవడం మొదలుపెట్టింది వైదేహి. ఈసారి తనకి దూరంగా ఎవరివో అడుగుల చప్పుడు వినిపించడంతో ఇక వైదేహి గుండె కూడా అదురుతూ ఉండగా ఇక చిన్నగా పరుగు అందుకోవటం మొదలుపెట్టింది. తన వెనకే తన్ని ఫాలో అవుతున్న అడుగుల వేగం పెరగటం అది తనకు కూడా తెలుస్తూ ఉండడంతో ఇక తను కొద్దిగా వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. అంతలోనే తనకి ఎక్కడి నుంచో జీప్ సౌండ్ వినబడుతూ ఉండడంతో అనుమానంగా వెనక్కి తిరిగి చూసేసరికి తన వెనకే కొద్దిగా దూరంలో సామ్రాట్ నల్ల కుర్తా వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని స్టైల్గా జీప్ నడుపుతూ తన వైపే వస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన వైదేహి ఈసారి కూడా అదిరిపడుతూ అసలు సామ్రాట్కి ఈ విషయం ఎలా తెలిసిందో కూడా అర్థం కాక అతని నుండి ఎలా అయినా తప్పించుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు శరవేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. తను అలా పరిగెత్తడం చూసిన సామ్రాట్ ఒక రకంగా నవ్వుతూ కావాలనే కొద్దిగా మెల్లగా నడుపుతూ ఉంటాడు. ఇక సామ్రాట్ బండి కొంచెం స్లో అవడంతో వైదేహి కూడా కొద్దిగా కుదుట పడినా కూడా మళ్ళీ సామ్రాట్ ఎక్కడ తన వెనక వచ్చేస్తాడో అన్న భయంతో అంతే వేగంగా పరిగెడుతూ ఉంటుంది. ఇది ఇలానే ఒక 5 నిమిషాలు కొనసాగుతూ ఉంటుంది. ఇక సామ్రాట్కి కొద్ది కొద్దిగా ఇది విసుగు పుట్టడంతో
తన జీప్ని కొంచెం వేగంగా పోనిచ్చాడు. అది గమనించిన వైదేహికి ఇక అర్థమయ్యింది. ఇక తను ఎంత ప్రయత్నించినా సరే సామ్రాట్కి ఖచ్చితంగా దొరుకుతుంది అని. అయినా కూడా పట్టు వదలకుండా అలానే పరిగెడుతుంది. ఇక సామ్రాట్ కూడా శరవేగంగా వైదేహిని ఓవర్టేక్ చేసి తన ముందు అతడి జీప్ని ఆపుతాడు. వేగంగా పరిగెడుతున్న వైదేహి ఒక్కసారిగా ఆగిపోయి సామ్రాట్ జీప్ని చూస్తూ అతనికి దొరకకుండా ఉల్టా డైరెక్షన్లో పరిగెడుతూ ఉంది. అది చూసిన సామ్రాట్ అడ్డంగా తల ఊపుతూ ఇది మారదు అని అనుకుంటూ జీప్ దిగి తన వెనకే పరిగెడుతూ ఉంటాడు. మరి ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.